ఆవిడ చేసే ఒక రీల్ కి ఒక ఫాలోవర్ ఒక లైక్ వచ్చి ఆ రీల్ కి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ క్రియేట్ అయితే దాని వల్ల భర్తకు వచ్చే ఫెస్టేషన్ ఎంత ఫన్నీగా ఉంటుందో చేసి చూపించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టి. ఏంటండి సాంగ్ మధ్యలో ఆపేస్తారు? నీతో డాన్స్ చేయడం ఎక్కువ, మళ్ళీ ఫుల్ సాంగ్ చేయాలా? తెలుసు కదా ఎంత బిజీగా ఉంటానో. మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. మనం ముందు ఎంటర్ ఇస్తే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది. నీకు బోర్ కొట్టింది అనుకో ఇంట్లో పనులు చేసుకో, వంటలు వండుకో, ఓకేనా? బాసలు తోకో. ఇంకా బోర్ కొట్టింది అనుకో ఒకసారి విగ్గి తీసేసి దువ్వేసి మళ్ళీ వేసుకో. వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం ఏం చెప్పు. ఒక రీల్ చేద్దామండి. రీల్ అంటే నేను చేయను. ఏ రాదా? ఒకవేళ నేను రీల్ చేశాను అనుకో, ఫేమ్ అయిపోయాను అనుకో, శ్రీదేవి డ్రామా కంపెనీకి జబర్దస్త్ కి జడ్జిల కింద రమ్మంటారు. నా వల్ల కాదు. రీల్ చేద్దామండి. రీల్ చేస్తే నేను వదిలేస్తావా? సరే పెట్టేది. ఎక్కడికి వెళదాం? ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. బీచ్కి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. ఫస్ట్ రీల్ పోస్ట్ చేసేయాలి. ఇంద్రజక్క బ్లెస్ మీ, దిస్ ఇస్ మై ఫస్ట్ రీల్. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతకాలం ఎవరి కోసం వాడు రీల్స్ తీసుకునే వాళ్ళని చూసాం. ఎన్నాళ్ళకి మన కోసం రీల్స్ చేసే ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ వచ్చింది, మన విశ్వసుందరి. మొదటిసారిగా అదిరిపోయే రీల్ పోస్ట్ చేసింది. ఈ రోజు నుంచి మనందరం ఆవిడికి ఫ్యాన్స్. మనం ఇప్పుడు విశ్వసుందరి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టాం. ఈ రోజు ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ కి ఒక ప్రెసిడెంట్ కావాలి కాబట్టి ఆప్షన్ లేదు, నేనే ఉంటాను. ఇంటికి వెళ్దాం. ఎవరండి మీరు? ఎవరు కావాలి? మీరే కావాలి. మేమందరం మీ ఫ్యాన్స్. విశ్వసుందరి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టామండి మేము. మీరెవరు అనుకొని నా ఇంటికి వచ్చారు. మేడం ఎక్కడికి వెళ్దాం? ఈ రీల్ పెట్టింది మీరే కదా, మరే ఈ రీల్ పెట్టినప్పుడే మీకు అసోసియేషన్ పెట్టేసాం మేము. నేను పెట్టింది ఒక్క రీలే కదండి. అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు చాలు. నా బాడీలో ఉన్న ఈ బోన్స్ మేమంతా మీకు ఫ్యాన్స్. మేడం మా కోసం ఒక్క రీల్ చేద్దాం మేడం. అయ్యో నాకు సిగ్గేస్తుంది. మేడం ఫ్యాన్స్ ఇంటి దాకా వస్తే మీకు సిగ్గేస్తుంది అంటారు. అసలు మేము ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి ఎంత సిగ్గుపడుతున్నామో తెలుసా? రండి అందరూ, రే వాడు కెమెరా తీసుకొని మేడంతో మనం రీల్ చేస్తున్నాం. మా ఇల్లేనా? మాదే. రే ఎవర్రా మీరంతా? విశ్వసుందరి ఫ్యాన్స్. మా ఆవిడ ఎక్కడ ఉందో అంతకి. చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండే తోడే ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. రే రే ఎవర్రా మీరు? విశ్వసుందరి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మా ఆవిడ ప్రెసిడెంట్ ఏంట్రా? అదేం చేసిందని? ఏం చేసిందా? ఎక్కడికి వెళ్దాం? ఇంకెక్కడికి? అలా కాదు. ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి వెళదామా? వచ్చిన దగ్గర నుంచి వస్తున్నావు, ఎడా పెడాడుతున్నావు. ఫ్యాన్స్ అంటే నీకు అంత ఆశామాచిగా ఉందా? వీడు చూడు ఫ్యాన్. సుందరి మేడం రీల్స్ అంటే పేక్ కోసేసుకున్నాడు. ఎలా బతికాడు రా? రీల్స్ చూస్తూనే బతికాడు. ఈడేంటి కొలు చేసుకున్నాడా? లేదు కళ్ళ కోసుకున్నారా? అందరికి హెల్ప్ చేసింది నేనే, కోసింది నేనే. సో నాకు కోసుకోవడానికి టైం ఉండదు. ఈ మందనంతా 2 నిమిషాలు ఖాళీ ఏం చెప్పి తిత్తి తీస్తే ఏమనుకుంటున్నావు? నేను లోపలికి వెళ్ళి ఎవరు ఉండకూడదు. హ్యాపీ బర్త్డే మేడం, హ్యాపీ బర్త్డే. నా బర్త్డే నెక్స్ట్ మంత్ అండి. ఆన్లైన్ లో ఈ రోజే మీ రీల్ పెట్టారు, అప్పుడే మీరు పుట్టారు. సో హ్యాపీ బర్త్డే మేడం. ఈ రోజు మీ పుట్టిన సందర్భంగా ఊరూరా అన్నదానాలు చేద్దాం అనుకుంటున్నాం. చేయించండి. పూర్వకాలంలో ఉండేవారు రాజులు, సుందర మేడం ఎత్తున్నారు గాజులు. రాకెట్ రాఘవ టీమ్ లో అశోక్ గారి కింగ్, మేడం గారు ఇస్తారు రింగ్. వస్తా మేడం. ఎక్కడికి వెళ్దాం? హోటల్కి వెళ్దాం. బిర్యానీ తిందాం. ఎక్కడికి వెళదాం. సినిమాకి వెళదామా? వెళ్ళిపోయారు ఈ మందంతానే. వాళ్ళందరూ నమ్మకే. నీకు ఫ్యాన్స్ అంటే నువ్వు ఎలా నమ్ముతావు? గాజులే ఫ్యాన్స్ భోజనాలు పెట్టిస్తా అన్నారండి. దేనికి? నా బర్త్డే కదా ఈ రోజు. ఈ రోజు నీ బర్త్డే వచ్చిన కదా. ఆన్లైన్ లో రీల్ ఈ రోజు పోస్ట్ చేశానా అంటే ఈ రోజు పుట్టినట్టు. నీ టోపీ పెట్టి నీ బంగారం మొత్తం దొబ్బేశారు వాళ్ళు. అదిరిపోయింది మేడం. రీల్సా? లేదు మేడం, మీల్స్.
మీ ఇద్దరి పేరు మీద జనాలందరికీ భోజనాలు పెట్టించామండి. 10 మంది చెప్పుకోవాలని పందికూర పెట్టించాం. ప్రతి పందిలో మిమ్మల్ని చూసుకున్నాం సార్. తిన్నారు కదా పండగ నుంచి ఇంకొకసారి నా ఇంట్లో కూడా చంపేతను ఏమనుకుంటున్నారు? ఎలా ఎక్కడిచే వచ్చే నువ్వేం పెద్ద సెలబ్రిటీ అంటే హీరోలకి హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉంటారే, నీలాంటి వాళ్ళు కాదు. అలా అబద్ధాలు చెప్పిన దగ్గర దోచుకుంటున్నారు. వాళ్ళు నా ఫ్యాన్స్ అండి. నీ ముట్టు మొహం వేసుకున్న పోని ఈ ఒక్క దీనికి ఎంతమంది ఫ్యాన్సా? మనం పెడదాం ఒకసారి. జలకనికల జా కాకినాడ కాజా పంచబల పూజా ఎక్కుబానా జా జా. ఇప్పుడు ఎందుకు రాసి వస్తాను? నాన్ సెన్స్ నాగి అంటే నువ్వేనా? నేనే. రీల్ అప్లోడ్ చేసింది నువ్వేనా? రైలు బండి గుంటది భోగి దొరికేసేటి నాగి. సుందర మొగుడుగా ఉండి ఇలాంటి పనికిమాల రీల్ చేస్తావా? ఏమనుకుంటున్నావు? ఫ్యాన్స్ ప్రాణాలతో ఆడుకుంటావా? ఫ్యాన్స్ ప్రాణాలతో ఆడుకుంటు నీకు ఫ్యాన్స్ రావాలా ఇంటికి? చిన్న రీల్కే తీస్తావు ఏమనుకుంటున్నావు? మళ్ళీ ఎలా లోపలికి మళ్ళీ బయటకు వచ్చి చంపేస్తానేమనుకుంటున్నావు? చేయలే మేడం మేడం మమ్మల్ని ఆనందపరచడానికి మీరు ఎన్నో చేశారు. మీకోసం మేము కొంతన్నా చెయ్యాలనుకుంటున్నాం మేడం. ఇంకా మాటికి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఊరు మీకు గుడి కట్టించేద్దాం అనుకుంటున్నాం మేడం. రాకెట్ రాగా చాలా సింపుల్. మీకు కట్టాల్సిందే టెంపుల్. గుడి కట్టేద్దాం మేడం. కానీ నా ఒంటి మీద ఏమీ లేవు, ఇంట్లోని ఏమీ లేవయ్యా. ఒంటి మీద లేదు, ఇంట్లో కూడా ఏమీ లేవు. నీ ఇల్లు సొంత ఇల్లేనా? మాదే. వచ్చేసి గుడి కట్టడానికి డబ్బులు వచ్చాయి. దస్తావేజులు బస్తా నిండా వేసుకొచ్చేయండి ఆ దస్తావేజులు. ఇదిగో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి మేడం. కాగితాలు అయ్యి గుడి కట్టిస్తా అన్నారండి నా ఫ్యాన్స్. నువ్వెలా నమ్మేశావు? రాబరెట్ నీ గుడి కాదా సమాధి కట్టించు. రాబరెట్ జబర్దస్త్ రాకెట్ రైవల్ కింగ్ నువ్వు ఎడకాల ఏమండి నీకు సమాధి కట్టిస్తాను అందరూ చేసుకుంది. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి నా సామి. మనతో ఉన్నారు నాగి. పొద్దునే వస్తారు తాగి. నన్ను మొత్తానికి మా ఇంటికి వెళ్ళించేలా లేదు. నా సామి రా సామి. ఇంద్రజ మ్యామ్. రాఘవ గారు నా సామి రా సామి. సూపర్ సూపర్ సూపర్. నా సామి రా సామి. ఎంత రిలీఫ్ ఉందంటే ద ఫన్ ద జాయ్ యు బ్రాట్ టు ద స్టేజ్ ఇస్ అన్బిలీవబుల్. చాలా చాలా హ్యాపీగా ఉంది రాఘవ గారు. వెరీ హ్యాపీ. సూపర్ రాఘవ గారు. ఫెంటాస్టిక్. అద్రిపోయింది. కృష్ణ భగవాన్ సార్ మీకు ఎలా అనిపించింది? మీ స్కిట్ గురించి వీరికన్నా బాగా ఎవరు చెప్పలేరు. రాకెట్ రాఘవ్ గారు చాలా బాగా చేశారు. ఆ పాట కూడా ఎంచుకున్న పాట కూడా మీరు చాలా బాగుంది. నాగి చాలా బాగా చేశారు. బంగారు సామి మీసాల సామి. థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్.